सर मैं मेरे ब्रदर को मेरे फ्रेंड को मैं रिक्वेस्ट करूंगा कि थोड़ा सा मैंने जो भी हिंदी में बोला है क्योंकि मुझे तेलुगु बराबर नहीं आता, तो मैं रिक्वेस्ट करूंगा कि वो तेलुगु में थोड़ा सा इसको हाईलाइट करे। केटीआर सर ने इतने अच्छी तरीके से उनका जो लैंग्वेज था उन्होंने इतनी अच्छी तरीके से हाईलाइट किया है। मैं रिक्वेस्ट करूंगा कि मेरे फ्रेंड को भी कि आप थोड़ा सा इसको अच्छी तरीके से हाईलाइट करें सो दैट हरीश राव सर को और केटीआर सर को भी ये चीज़ के बारे में मालूम पड़े कि मैं क्या बोलना चाह रहा हूँ। ఏం జరిగిందో అందరూ కూడా చూస్తున్నారు. చాలా 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 అన్యాయం అండి. ఈ అబ్బాయి 13 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ నాయన చనిపోయిండు. అప్పటి నుంచి కూడా ఆయనకు ఒక ఫాదర్ ఫిగర్ లాగా వాళ్ళ కాక సతీష్ షా గారు, వాళ్ళ మిసెస్ పల్లవి షా గారు వాళ్ళందరినీ కూడా అట్లా చూసుకున్నాడు. అటువంటిది వాళ్ళే చెప్తున్నారు, ఇవాళ మీరు విన్నారు, అక్టోబర్ 2025 నుంచి ఇట్లా అంతా అప్పటి నుంచి ఇష్యూస్ స్టార్ట్ అయినాయని. ఈయన ల్యాండ్ 260 అంతా మొత్తం ఈయనది వాళ్ళ అమ్మది. తర్వాత 259 స్టార్ట్ అవుతుంది. 259లో మొత్తం అంతా జాయింట్ డెవలప్మెంట్ ఉన్నది. అందులో దగ్గర ఆయన చెప్పినట్టు 18 మంది ఉన్నారు. 259ల ఓఆర్ఆర్ పోయింది, అందులో 8 ఎకరాలు పోయినాయని గవర్నమెంట్ ఇచ్చింది. కానీ వీళ్ళు ఒక్కటి కూడా ఇయాల్టి రోజు కూడా తీసుకోలే, ఎందుకంటే అంతా అన్డివైడెడ్ ప్రాపర్టీ. అది 259 దాకా. మళ్ళీ 259 అటుపక్క కొంచెం భూమి ఉన్నది. ఇప్పుడు కొట్లాట అంతా అక్కడనే ఉన్నది. ఈ 260 ఎప్పుడైతే న్యూజెన్ అన్న సంస్థకి ఇవ్వటం జరిగిందో అప్పుడు కూడా ఆయన పోయి అడిగినాడు కాకని, నేను ఇయ్యదలుచుకున్నా, ఏమంటావు అంటే పక్కా మంచిగానే ఉంటుంది వాళ్ళతోని అని చెప్పినాకనే ఆయన పోయి ఇచ్చినాడు. ఈయన చెప్పినాడు న్యూజెన్కి, నాది నేను ఇస్తా, మిగతా వాళ్ళని మీరు మాట్లాడుకుని వాళ్ళు ఇస్తే మీరు తీసుకోండి అని. న్యూజెన్ చాలా క్లారిటీతో చెప్పింది, డిస్ప్యూట్ లేకుండా నా ల్యాండ్ నాకు ఉంటే నేను అక్కడ కూడా తీసుకుంటా, లేకపోతే నేను 260 ఒకటి చేస్తా అని. ఆడ తీర పోయి చూస్తే ఓఆర్ఆర్లో పోయింది కాకుండా ఇంకా 9 ఏకర్స్ ఉండాలంటే ఆడ ఉన్నది ఓన్లీ 6 ఏకర్స్. ఇంకా 3 ఎకరాలు ఏడున్నది? ఇటు సైడ్ 5 ఏకర్స్ ఉన్నది, అటు సైడ్ 1 ఏకర్ ఉన్నది. మరి మిగతా 3 ఏకర్స్ సైడ్ ఉన్నది. 2018-19లో సర్వే చేయించినాము, అది ఫిక్స్ అంటారు. ఎట్లా ఫిక్స్? దాంట్లో చాలా క్లియర్గా బౌండరీసే లేవా. బౌండరీస్ లేకుండా ఫిక్స్ ఎట్లా చేస్తారు? ఎంత ఈజీగా ఒక మాట అనేసినారు. ఆయన ఎవరో 100 కోట్ల దాంట్లో సస్పెండ్ అయిండు, ఆ ఏడీ చేత చేయించిండ్రు. ఏం సార్ ఇది? 100% వాస్తవం కాదు. ఇప్పుడు ఆయనకేదో అయిందని చెప్పేసి దానికి కూడా ఈ అబ్బాయికి ఆపాదిస్తే మరి ఈయన ఎవరికి పోయి చెప్పుకోవాలి? అట్లా ఎట్లా మాట్లాడతారు? మీరు 2018-19లో చేసిన సర్వే గురించి మాట్లాడుతున్నారు, దాన్నే పట్టుకొని చెప్తున్నారు. ఆ సర్వే ఇన్వాలిడ్ అనే కదా మళ్ళీ ఏడీ సర్వే దాకా వచ్చినది. ఆ సర్వేలో బౌండరీస్ ఇవ్వలేదనే కదా. మా ల్యాండ్ ఎక్కడ పోయిందని మేము అడగద్దా? అది ఈయన అదే అడుగుతున్నాడు. ఇప్పుడు మొన్న కూడా రాత్రిపూట తీసేసిండు. అది ఎప్పుడు తీసిండ్రు? ఏడీ సర్వే పంచనామా అయిన తర్వాత వీళ్ళకి వచ్చిన తర్వాత అవును మాది ఇక్కడ ల్యాండ్ ఉందన్నట్టు పెట్టిండ్రు. సరే, దాని మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఎఫ్ఐఆర్ అయింది, అది కోర్టుకి పోయింది, కేసు నడుస్తున్నది ఆడ కోర్టులో. మరి కోర్టులో ఉన్న కేసుని ఉగాది రోజున మళ్ళీ మీరు ఎందుకు దాన్ని రిపేర్ చేద్దాం అనుకున్నారు? అంటే మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ అదే టైంలో బయటకు రావాల్సిన అవసరం ఏంటి? మీ వెనకాల మిమ్మల్ని నడిపించేది ఎవరు? మీకు చెప్పేది ఎవరు? అలా చేయాలని చేసేది ఎవరు?